పద్మజ సుజుకి షోరూంలో సుజుకి వాహనాల న్యూ కలర్స్ లాంచింగ్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్య రెడ్డి నూతన కలర్స్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, న్యూ కలర్స్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆమె కోరారు. పద్మజ సుజుకి షోరూంలోని సుజుకి వాహనాల నూతన కలర్స్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్య రెడ్డి, షోరూం సీఈఓ అనురాధ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కొత్త కలర్స్ ప్రజలను ఎంతగానో ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. ఈ రోజు వాహనాల్లో L&T ఫైనాన్స్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన వారికి బోట్ స్మార్ట్ వాచ్ ను బహుమానంగా ఇస్తున్నట్లు తెలిపారు. మరిన్ని మంచి ఆఫర్లను రానున్న శ్రావణ మాసం సందర్భంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. ఈరోజు ఈ ఈవెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన అనురాధ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. చాలా పెద్దగా లాంచ్ చేస్తున్నారు ఈ కలర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ అటెండెడ్ దిస్ ఈవెంట్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ సుజుకి మోటార్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉందండి. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పద్మజ సుజుకిలో సుజుకి స్కూటర్ మోడల్స్లో న్యూ ఫెస్టివ్ కలర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఆర్టీఓ ఐశ్వర్య గారు వచ్చి ఈ వెహికల్స్ని లాంచ్ చేశారు. చాలా వండర్ఫుల్ కలర్స్. ఆషాఢ మాసంలో ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ లేటెస్ట్ కలర్స్ కూడా శ్రావణ మాసంలో మరిన్ని ఆఫర్స్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే ఈరోజు వచ్చిన కస్టమర్స్కి L&T ఫైనాన్స్ ద్వారా వెహికల్ కొనుగోలు చేసిన కస్టమర్లకి బోట్ స్మార్ట్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది 7,000 రూపాయల వాల్యూ ఉంది.
సో ఈ విలువ గల వాచ్ని ఎలాంటి సంస్థ ప్రతినిధుల ద్వారా మనం అందజేయడం జరిగింది కస్టమర్లకి. మరిన్ని ఎక్సైటెడ్ ఆఫర్స్ శ్రావణ మాసంలో రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.